ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క ఆత్మీయమైన మాట మనం తెలుసుకుందాము. దానియేలు జీవితంలో దానియేలు చుట్టూ ఉన్నవారే దానియేలు సింహపు బోన్లో వేయడానికి ప్రయత్నం చేశారు, వేయించారు. అయితే ఆ సమయంలో దానియేలు ఎంతో అవమానపరచబడ్డట్టు మనకు కనబడుతుంది. ఆ వాక్యం అంతా తను వేదన, బాధ ఇవన్నీ కూడా తన లైఫ్లో చుట్టూ ఉన్న వారే అలా చేసిండంటే. అయితే దానియేలు ఆ చుట్టూ ఉన్న వారిని చూడలేడు, పరలోకమందున దేవుని మాత్రమే చూశాడు. అయితే దానియేలు ఆ శ్రమ కాలంలో ఆ సింహపు బోన్లో ఉన్నప్పుడు దానియేలు ఏం చేశాడంటే దేవునికి రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు, దేవుని ఆరాధించడం నేర్చుకున్నాడు. ఆయన ఆరాధించడం, ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే సింహపు నోరులు మూయబడ్డాయి. అలాగనే మన చుట్టూ ఉన్న వారి నోరులు కూడా మూయబడాలి మన జీవితంలో. అంటే మనమందరం నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటి అంటే ప్రార్థన, ఆరాధన, ఉపవాసం. ఈ 3 విషయాలు మనం నేర్చుకుంటే ఖచ్చితంగా శ్రమను విజయకరంగా మార్చే దేవుడు మన పక్షమున ఉన్నాడు. కాబట్టి శ్రమ సమయంలో కృంగిపోకు, వేదన పడకు, అధైర్యపడకు. విజయం దేవుడిని అనుగ్రహించబోతుండు. ఆమెన్.